ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని వాక్యం, దేవుని మాటలు ఒక 10 నిమిషాలు మనం తెలుసుకోవచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఎవరన్నా చదవగలిగినంటే చదివితే బాగుంటుంది. ముప్పై ఒకటి. ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన సొంత కుమారుని అనుగ్రహించకు దేవుడు వెనుక తీయకుండా తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. కానీ మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము ఆయన ఎందుకు అనుగ్రహించాడు. యేసు ప్రభువునే అనుగ్రహించడానికి వెనుక తీయలేదు కదా. మనకు కావాల్సిన సమస్తము కూడా ఆయన ద్వారానే మనకు అనుగ్రహించేది. మరి రక్షణనే మనకు ఉచితంగా అనుగ్రహించినాడు. మనకు కావాల్సినవి అంటే ఈ లోకంలో, శరీరంలో, ఈ భూమి మీద మనం ఉన్నాం కదా, మనకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. రక్షణ విషయంలో మనం నీతిమంతులమైనము, దేవుని పిల్లలుగా మనం తీర్చబడినాం కదా. మనకు ఈ శరీరంతో ఉన్నప్పుడు శరీరానికి ఆరోగ్యం ఉంటుంది, మనం జీవించడానికి కొంత సహాయం ఉంటుంది కదా. మరి యేసు ప్రభువుని బట్టి మనకు రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహించాడు. మరి సమస్తమును కూడా మనకు ఎందుకు అనుగ్రహించబడు? ఖచ్చితంగా యేసు ప్రభువుని బట్టి మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే కదా. దేవుడు మనం రక్షించినాడు. మనం ఎవరు మనల్ని మోసపుచ్చారు, ఎవరు దేవుని పక్షం నుంచి మనల్ని మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు కదా. వేరు చేయలేరు. దేవుడు ఏర్పరచబడిన వారు మనము, ఏర్పరచబడిన జనము మనము, ఏర్పరచబడిన వంశం మనం కదా. మన మీద ఎవ్వరు కూడా నేరం మోపలేరు. ఆయన కృపను బట్టి నేరం మోపలేరు అంటే మనం ఎవరు పాపులు అని మన క్రియను బట్టి ఎవ్వరు కూడా అననిగా వీలు లేదు. అంటే ఫస్ట్ దేవుడు మనల్ని నీతిమంతులుగా మనం తీర్చినాడు కదా. మనుషులు క్రియను బట్టి నీతిమంతులు అంటారు. మనుషులు క్రియలను బట్టి నీతిమంతులుగా మనమని అంటారు. కానీ దేవుడైతే మన క్రియను బట్టి మనం చూడలే. ఆయన నీతిని బట్టి, ఆయన కృపను బట్టి, అంటే ఆయన ఈ భూమి మీద నీతిమంతులుగా జీవించినాడు శరీరం బట్టి. అంటే మనం జీవించాల్సిన అవకాశం కూడా దేవుడు మనకు ఇచ్చినాడు. కానీ యేసు ప్రభువును అంగీకరించాం కదా. మనం అంగీకరించినప్పుడు ఆయన ప్రేమను మనం తెలుసుకుంటూ, ప్రభువా నువ్వు భూమి మీద శరీరధారిగా వచ్చినావు కదా, నువ్వు ఎంత ఆ మహిమను నువ్వు విడిచి శరీరధారిగా భూమి మీదకి వచ్చి నువ్వు పరిశుద్ధంగా జీవించినావు కదా. మరి నీతిమంతులైన నేను నీ బిడ్డనైనా నిన్ను పోలి నేను నడుచుకోవాలి కదా. నీ ప్రేమను బట్టి నేను కూడా ఈ శరీరంలో నేను కూడా నీతి కలిగి మంచి ప్రవర్తన కలిగి నేను జీవించాలని సహాయం చేయమని మనము ఎంచుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కదా. ఆ యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మనలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు చేత మనము నడిపించబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం సత్క్రియల చేత మనమే అలంకరింపబడతాం కనుక ఆయన మనల్ని ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం కూడా మనం పొందుతామట. యేసు ప్రభు మనం ప్రేమించినాడు కదా. ప్రేమించిన యేసు ప్రభు ద్వారా అంటే మనం ప్రేమించిన ఆయన ద్వారానే అత్యధిక విజయం కూడా మనకు ఉంది. ఆయనలో అన్ని విజయాలు మనకు ఉన్నాయి. ఆ విజయాన్ని మనం అనుభవించాలా. ఇప్పుడు ఒక మాట ఏం చెప్తున్నారంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను,
వస్త్రహీనతైనను ఉపద్రవమైనను, అంటే ఈ బలహీనతలు ఉన్నాయి కదా, ఈ బలహీనతల నుంచి కూడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు కదా. మీకు ఉచితంగానే రక్షణ ఇచ్చినడే, మరి ఈ బలహీనత నుంచి అంటే ఈ ఈ అనారోగ్యాలను బట్టి నేను విడిపించగలడా? నేను విడిపించగలుగుతాడు కదా. ఖచ్చితంగా నీకు దాంట్లో నుంచి కూడా అత్యధిక విజయం కూడా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు రక్షణ ఏ విధంగా ఉచితంగా ఇచ్చినాడు, మరి యేసు ప్రభువును మనం వింటూ నేర్చుకుంటూ ఆయన ఎంత ప్రేమ గలవాడో మనం నేర్చుకుంటూ ఉంటే మనకు సమస్తమును కూడా ధారాళంగా దయచేవాడు ఆయనే కనుక. అందుకే వీటన్నిటిలో అత్యధిక విజయం మనకు ఉంది. ప్రభా, నాకు ఈ బలహీనతలో కూడా నీ మీదనే నేను ఆధారపడుతున్నాను, నాకు అత్యధిక విజయం ఉందే నువ్వు దేవుడి వాక్యంలో సెలవించావు కదా. మరి నిజముగా ప్రభా, మరి వీటన్నిటిలో నేను అత్యధిక విజయం పొందుకునేదానిగా అట్టి విశ్వాసాన్ని యేసు ప్రభువుని బట్టి నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేయగలుగుతాడు. మరి యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మనం ఆత్మ చేత కూడా ముద్రించబడినప్పుడు ఆత్మ నడిపింపు మనకు ఎంతో అవసరం. ఆత్మ నడిపింపు లేకుండా మనం ఉంటే మనం ఈ లోకంలో దరిద్రంగా కూడా జీవించగలిగే అవకాశం ఉంది. ఆత్మ నడిపింపు ఎప్పుడైతే మనలో జరుగుతుంటుందో మనం సత్క్రియల చేత కూడా అలంకరింపబడతాం, విశ్వాసంలో కూడా బలపడతాం కనుక. మరి ఈ శ్రమంలో మరి 8 అలానే 14 వచ్చిన కూడా 15 ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము భయపడుటకు తిరిగిన ఆత్మను మనం పొందలే, దాస్యపు ఆత్మను పొందలే, దత్తపుత్రాత్మను మనము పొంది ఉన్నాం. అంటే ఎల్లప్పుడూ మనల్ని నివాసం చేసేవాడు. యేసు ప్రభు గురించి మనకు సాక్ష్యం ఇస్తారంట పరిశుద్ధాత్మని మన హృదయంలో ఎందుకు కుమ్మరించినాడంటే యేసు ప్రభు గురించి మనకు తెలియజేయడానికే ఆత్మను మనలో ముద్రించాడు. పాత నిబంధనలు అయితే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడట, పోయేవాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేపబడి పరలోకానికి ఆరోహణం ఎప్పుడైతే అయిపోయినాడో అదే మళ్ళా యేసు ప్రభు పరలోకానికి ఎట్లా అవుతామన్నాడు అంటే యేసు ప్రభు ఆయన రక్తంను బట్టి మనల్ని దేవునికి కనపరుచుకోవాలని, దేవునికి మన పక్షంగా ఇదిగో వీరు నీతిమంతులు ఈ రక్తంను బట్టి అని దేవుని యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వంగా కూర్చున్నాడంట, మనకు విజ్ఞాపన చేస్తున్నాడంట. మన పక్షంగా యేసు ప్రభు విజ్ఞాపన చేస్తుంటే మీరు ఆ ఆత్మను పొందిన వారు మనము అని అబ్బా తండ్రి అని మనం మొరపెట్టాలంట. ఆయన ప్రేమను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమలో మనం ఎప్పుడు నివాసం చేయాలని దేవుడు మనకు స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. పేతురు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పేతురు సువార్త ప్రకటిస్తే 3,000 మంది రక్షించబడ్డారట. అదే ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇచ్చినప్పుడు 3,000 మంది చనిపోయారట. భూమి మీదకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. పేతురు సువార్త చెప్తే 3,000 మంది రక్షించబడినప్పుడు అంటే పేతురు విద్య లేని పామరుడు అంటే చదువు లేదు. చదువుని బట్టి మనం ఎవరిని దేవుని దృష్టికి ఏమి చేయలేము. చదువుని బట్టి అయితే దేవుడు అంటే చదువున్న వాళ్ళనే రక్షిస్తాడా, చదువు లేని వాళ్ళని రక్షించాడంటే ఆయన చదువును చూడడు. మనం యేసు ప్రభువుని ఎంత అంగీకరిస్తున్నామా, ఆయన ఎంత తెలుసుకుంటున్నామా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి. దేవుని వాక్యము మనలో యేసు ప్రభు మనలో ఎల్లప్పుడూ నివాసం చేసేవాడట. ఎల్లప్పుడూ అంటే పరిశుద్ధాత్మని మనం ఎప్పుడే కానీ దుఃఖపరచకుండా ఉండాలంటే ప్రతిరోజు యేసు ప్రభు శిలువని మనం ఎంచుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఎంచుకోవడమే. ఆయన చేసిన పనిని మనం నమ్మి ఎంచుకొని జీవిస్తుంటే మనం విశ్వాసంలో బలపడతాం. ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా వాటి విషయమై మనం అత్యధిక విజయం పొందుకునే వారిగా ఉంటామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మరి యేసు ప్రభు అంట ఇప్పుడు ఇశ్రాయేలులో యేసు ప్రభు శరీర ప్రకారం పుట్టినాడు కదా.
వారు వారి ఇశ్రాయేలు దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలు ధర్మశాస్త్రమును వారియే. ఇప్పుడు నిబంధనలు కూడా చేసింది దేవుడు ఇశ్రాయేలుకే, వాగ్దానాలు ఇచ్చింది వారికి. శరీరమును బట్టి పుట్టింది కూడా ఇశ్రాయేలు నుంచే. యూదా గోత్రంలో యేసు ప్రభు జన్మించిన కదా, దావీదు కుమారుడిగా మనకు పరిచయం చేస్తున్నాడు. కానీ వీరు అందరూ అబ్రహాం సంతానమైనంత మాత్రం అందరూ దేవుని పిల్లలు కాదు. వాగ్దానాన్ని బట్టి ఎవరైతే పుట్టారో వారు దేవుని పిల్లలు, అబ్రహాం సంతానము, వాగ్దానం చేత నింపబడిన వ్యక్తులని వాక్యం సెలవిస్తున్నారు. విశ్వాసు వలనైనదే నీ సంతానం అనబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు అంటే మనం అన్యజనులం ఒకప్పుడు. ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మనం నీతిమంతులం కదా. యేసు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానంగా ఎంచబడుతున్నారు. దావీదు కుమారుడు యేసు ప్రభు అయినప్పుడు, ఇశ్రాయేలు నుంచి యేసు ప్రభు జన్మించినప్పుడు అబ్రహాము కుమారునిగా కూడా యేసు ప్రభు మనకు పరిచయం చేస్తున్నాడు. యేసు ప్రభువును మనం అయితే అంగీకరించడం వల్ల మనం కూడా అబ్రహాం పిల్లలమని వాక్యం బట్టి మనం చెప్పవచ్చు. యేసు ప్రభు మనకు తెలియవచ్చిన ఈ మాటను బట్టి మనము పరిశుద్ధాత్మ చేత మనం నడిపిస్తున్నాం కనుక ఎల్లప్పుడూ కూడా మనం నడిపించబడాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనం క్రీస్తు ఆయన ఏ విధంగా మనం రక్షించాడో ఆ రక్షణను మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్షణ మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ పని చేసినా, ఎక్కడ నిలబడినా, ఏ పని చేస్తున్నా మనం నిలబడిన చోట ఇలా ప్రార్థించాలి. ప్రభా, నా పాపము నువ్వు మరణించి నన్ను ఉచితంగా నీతి మంత్రాలు చేసినావు, ఆత్మ చేత నన్ను ముద్రించినావు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రం. నేను విశ్వాసంలో బలపడాలంటే నీ కృప, నీ ప్రేమనే తప్ప వేరొకటి లేదు అని మరి ప్రతిరోజు మనం ఇలా ఎంచుకుంటుంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని ఎప్పుడు విలువడు ఎడబాయాడు. ఆయన కృపను బట్టి మనం నడిపించాలా. ఈ నూతన సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో మనం క్షేమంగా కాచి కాపాడాడు. ఈ 2026 సంవత్సరంలో కూడా మనం కృపలో ఎక్కువగా బలపడాలి, కృపలో మనం విస్తరించాలి, విశ్వాస జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలా అనేది దేవుని కోరిక. యేసు ప్రభు రాకడ ఎంతో సమీపంలోనే ఉన్నది. మనము ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా మనం ఎదురు చూసేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనం ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభు గురించి నేర్చుకునే వారిగా ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాజంగా కూడట మానకూడదట. అంటే సంఘం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనేది కూడా మనం ఆలోచన చేసి సంఘంలో ఏ ఒక్క కూడికను మనము నిర్లక్ష్యము చేయకుండా దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడతాడని ఆ మాట కొరకు మనం ఎదురు చూడాలంట. మరి క్రైస్తవ జీవితం అంటే ఎంచుకునేది, అంటే మనం ఎంచుకునే దాన్ని బట్టే ఉంటుంది మన భవిష్యత్తు, మన ప్రవర్తన. నువ్వు ఏమైతే ఎంచుకుంటున్నావో ఆ ఎంచుకునే దాన్ని బట్టే మన జీవితం, మన ప్రవర్తన, మన బతుకుదేవి కూడా ఉంటుంది. కానీ మనం ఎంచుకునే దాంట్లో మరి క్రీస్తును ఏ విధంగా మనం ఎంచుకోవాలో అది మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని మరి ముగిస్తున్నాం.